ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్ట్కి గోడకి మధ్య ఇరుక్కుపోయిన 6 ఏళ్ల బాలుడు అర్నవ్ మృతి చెందాడు. 2.5 గంటల పాటు నరకయాతన అనుభవించి బయటపడిన ఆ కుర్రాన్ని డాక్టర్లు కాపాడలేకపోయారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఆగాపుర ఘోడెకి ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ కుమారుడు అర్నవ్ శుక్రవారం మధ్యాహ్నం తాతతో కలిసి రెడ్ హిల్స్ శాంతినగర్ పార్క్ ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ 3వ అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాత చేతిలో లగేజీ ఉండడంతో బాలుడు చొరవ తీసుకుని లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లాడు. తాత లగేజీ పెట్టెలోపే లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్తుండడంతో భయంతో బయటికి వచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో లిఫ్టుకు గోడకు మధ్యలో బాలుడు ఇరుక్కుపోగా కదిలే వీల్లేని పరిస్థితిలో గ్రౌండ్ ఫ్లోర్కు మొదటి అంతస్తుకు మధ్య లిఫ్ట్ ఆగిపోయింది. అర్నవ్ హాహాకారాలు, మనవుణ్ణి రక్షించండంటూ తాత వేసిన కేకలతో అపార్ట్మెంట్ వాసులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాలను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో పాటు డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలను 108 అంబులెన్స్ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. తొలుత గ్యాస్ కట్టర్తో లిఫ్ట్ గ్రిల్స్ను తొలగించే ప్రయత్నం చేసిన బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్ట్ గోడను బద్దలు కొట్టారు. దాదాపు 90 నిమిషాలు శ్రమించి అతి కష్టం మీద బాలుడిని బయటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలే. అపస్మారక స్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్ అందించింది. అనంతరం నీలోఫర్ ఆసుపత్రికి తరలించింది. ఐసీలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ అర్నవ్ మృతి చెందాడు.